అయితే అమ్మ మీ అంటే భవిష్యత్తులో ఏమంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగి ఈ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల టూ మచ్ ఆఫ్ అంటే ఈ టెక్నాలజీ ఇంటరప్షన్ వల్ల ఈ సమాజం అంతా చెడిపోతుంది, ఈ సమాజం తప్పుదోవ పడుతుంది, ఈ సమాజం మిస్ట్రాక్ అవ్వడానికి ట్రాన్స్పరెన్సీ లేదు, దీనికి అంతటికీ టెక్నాలజీ రకరకాలుగా చేస్తుంది అని సమాజం చెప్పుకుంటూ వస్తుంది. మీరు దాన్ని ఏ కాలంలో చెప్తారు? ఎంతన్నా టెక్నాలజీ పెరగని నాన్న, కుటుంబాల్లో కనుక ఆత్మీయత నిలబడితే ఓకే, ఇవేమీ చేసుకోలేవు మనని. కుటుంబాలలో ఆత్మీయత అంటే తల్లిదండ్రులు పిల్లలతో కాలం గడపడం, పిల్లలు తల్లిదండ్రులతో కాలం గడపడం, భార్యాభర్తలు ఇరువురితో కాలం గడపడం, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళతో కాలం గడపడం, పెద్దవాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళతో కాలం గడపడం, ఇవి ఎప్పుడైతే జరుగుతాయో ఉమ్మడి కుటుంబాలు ఉండక్కర్లేదు. ఈరోజు మీరు కొత్తగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ బై ఉమ్మడి కుటుంబం అంటే వాళ్ళు అవ్వలేరు ఈరోజు. కానీ వీటిలందరికీ కనుక సమయాన్ని మనం జీవితంలో కేటాయించగలిగితే these relationships and bonds will improve the hormones, the best productions, సెరటోనిన్స్ కానీ ఇవన్నీ ఇలాంటివన్నీ ఒక చక్కటి ఆనంద స్థితిని ఇవి పెంపొందింపజేస్తాయి మన శరీరంలో. ఇటువంటి ఆనంద స్థితి ఏదైతే ఉందో అది దేనిని మనం లొంగేటట్టు చెయ్యదు. ఈరోజు ఈ బంధాలు బాంధుత్వాలు మనకు తగ్గిపోయాయి కాబట్టే మనకు తెలియని ఒక ఆనందం తగ్గిపోయింది. ఆనందం ఎప్పుడైతే తగ్గిపోయిందో మరోజ్ స్టేట్, డిప్రెషన్ స్టేట్, డిస్ట్రెస్ స్టేట్ పెరిగింది. ఇలా డిస్ట్రెస్ స్టేట్, డిప్రెస్డ్ స్టేట్ కనుక మనలో ఎప్పుడైతే ఉంటుందో ఇటువంటి దాన్ని ఆకర్షించుకోవడానికి టెక్నాలజీ రెడీగా ఉంది. ఎందుకు? ఇలా వచ్చిన వ్యక్తి ప్రాణం లేని వ్యక్తితో సరి సమానం, ప్రాణం పోయిన వ్యక్తితో సరి సమానం. రెండు ప్రాణం లేని వస్తువులు ఒకటైపోతున్నాయి. కాబట్టి కుటుంబ వ్యవస్థ, ఆత్మీయత అనే వ్యవస్థ, బంధువర్గం అనే వ్యవస్థ, ప్రేమ అనురాగాలు ఉన్న చోట మనిషికి అద్భుతమైన ఒక శక్తి ఉంటుంది, ఒక సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ పక్కన మొబైల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చొని ఉంటారు, మొబైల్ మాట్లాడుతూనే ఉంటారు. మొబైల్ నాది కాదని ఒక్క 10 నిమిషాలు పడేస్తే ఏం కొంపలు మునిగిపోతున్నాయి. అలా పడేసుకొని ఆ ఒక్క 15 నిమిషాలు అందరం కలిసి మాట్లాడుకున్నాం అనుకో, అక్కడతో మొబైల్ రాదు. అది ఇంకో కబుర్లు కూర్చొని ఒక ప్రశాంతమైన వాతావరణం. అలా ఒకరోజు నేస్తే ఇంకో రోజు కూర్చొని చేస్తాం. కరెక్ట్. బాగుంది. అండ్ ఇంకేంటమ్మా భవిష్యత్తులో మీ లక్ష్యం ఏం చేయాలనుకుంటే? ఇప్పటిదాకా చాలా చేశారు, లోపాముద్ర ట్రస్ట్, రకరకాల ట్రస్ట్ల ద్వారా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ మీ పరిధిని మించే చేశారని నేను అనుకుంటున్నా. చాలా చేశారు. శృంగేరి భారతీ తీర్థుల వారు అన్న తర్వాత మళ్ళీ నువ్వే అంటున్నావు ఈ మాట. ఆయనే అన్నారు, తల్లి ఒక స్త్రీ చేయగలిగిన దానికన్నా చాలా ఎక్కువ భుజాల మీద బరువు బాధ్యతలు పెట్టుకొని నువ్వు చేసావమ్మా, నువ్వు చేసేది ఎప్పుడు ధర్మబద్ధమైనదే ఉంటుంది, ముందుకు వెళ్ళిపోని అన్నారు ఆయన నన్ను కాలంలో. మహానుభావులు, యోగేశ్వరులు, పీఠాధిపతులు, వాళ్ళ ఆశీర్వచనం సదా నాపై ఉంది అని నేను ఆశిస్తూ ఉన్నాను. ముందుకు వెళ్ళి ఇప్పుడు ఓల్డ్ సిటీలో, భాగ్యనగరంలో, పాత బస్తీలో చాలా మందికి నాకు చేతనైన సహాయ సహకారాలను అందిస్తున్నాను. ఎందుకు ఓల్డ్ సిటీ చూస్ చేసుకున్నారంటే 25 ఏళ్ళు అక్కడే పెరిగారు కాబట్టి మీ ఏరియా ఫస్ట్. పైగా ఈరోజు చాలా దయనీయ స్థితిలో అదే ఉంది నాన్న, వేరే కాన్స్టిట్యుయెన్సీస్తో పోల్చుకో. ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ ట్రైబల్ కాన్స్టిట్యుయెన్సీ అయినా ఉండాలి, రూరల్ కాన్స్టిట్యుయెన్సీ అయినా ఉండాలి. అర్బనైజ్డ్ ఏమంటే ఎట్లా చెప్పాలి, ట్రైబలైజ్డ్, రూరలైజ్డ్, అర్బన్ అవ్వకూడదు కదా. అది అంటే అర్బన్లోనే ఉండి అది ఒక ట్రైబల్ ఏరియా అయిపోయింది, అర్బన్లో ఉండి అది ఒక రూరల్ ఏరియా అయిపోయింది. సో కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్నారు అంతే కదా. ఇప్పుడు ధర్మబద్ధంగా పెళ్ళయ్యాక ఇల్లరికం తెచ్చుకోలేను కదా తల్లి. అల్లుడు పెద్ద ఆయన పెళ్లి చేసుకున్నారు, వారింటికి వెళ్ళాను పెళ్లి చేసుకొని, హైందవ ధర్మ ప్రకారమే పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాను. ఈరోజు నేనేం చేయగలను అనుకున్నాడు, ప్రప్రథమం గుర్తుకొచ్చింది పుట్టినిల్లే. ఇంతకన్నా స్త్రీగా హైందవ ధర్మ పరిపాలన, ధర్మ స్థాపన నేనేం చేయగలను? అందుకే నా పుట్టినింటికి నేను వెళ్ళిపోయాను. నాకు చేతనైన కార్యక్రమాలు నేను చేస్తున్నాను. ఆ తర్వాత కాలము కర్మము రెండూ కలిసి వస్తే అధిష్టానంలో ఉన్న బీజేపీ వారికి కనుక ఏమైనా నేను చేస్తున్న పనులు వాళ్ళ దృష్టిలోకి వెళ్తే, వాళ్ళు సీట్ ఇవ్వడం కనుక జరిగితే ఈసారి ఎంపీ ఎలక్షన్స్కి నిలబడదాము అనే ఒక ఆలోచనలో సంకల్పంలో ఉన్నాను తండ్రి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇది ఈరోజు మాధవీలత గారితో సోల్ టాక్ షో. ఎంతో అద్భుతంగా మన కుటుంబ వ్యవస్థ గురించి, ఆధ్యాత్మిక గురించి,
మన భారతదేశ సనాతన సాంప్రదాయాల గురించి ఎంతో చక్కగా అమ్మ మనకు వివరించడం జరిగింది. మనకు సమయాన్ని కేటాయించి